Yeah, so welcome back, guys. This is Madhav PVL, అండ్ ఇవాళ మనం డిబిఎంఎస్ ఫైనల్ ప్రిపరేషన్ చూద్దాం. సో బేసిక్గా అసలు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు. సో నేను ఈ వీడియోలో వచ్చేసరికి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తాను. వేరేస్ మీరు ఈఆర్ డయాగ్రామ్స్ గీయటం అనేది పర్ఫెక్ట్ అయి ఉండాలి. వేరేస్ ఇంకా ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా రాయాలి, సో వాటి గురించి ఖచ్చితంగా మీకు ఐడియా అయితే వచ్చి ఉండాలి. సో అలా వస్తే మీరు పేపర్ని కొంచెం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఈ థియరీ కాన్సెప్ట్స్ అదంతా వింటే మ్యాక్సిమమ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ నేను ఇందులో మేనేజ్ చేశాను. వేరేస్ ఇంకా మీకు చాలా ఇంపార్టెంట్ ఉండుండొచ్చు, వేరే అవి కూడా చదవచ్చు. వేరేస్ ఇవి కొంచెం వన్ ఆఫ్ ది మేజర్ కాన్సెప్ట్స్ అన్నట్టు నేను ఈ వీడియోలో చేసేదంతా. సో బేసిక్గా ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ డిబిఎంఎస్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ విత్ అప్లికేషన్స్ అంటారు. సో బేసిక్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ allows user to create, define and maintain a database. DBMS is a collection of programs that enables user to store, modify and extract info. సో ఇందులో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆ డేటాబేసెస్ అనేవి మనం యాక్చువల్గా క్రియేట్ చేస్తాం. సో డేటాబేస్ అనేవి మనం యాక్చువల్గా క్రియేట్ చేస్తాం. సో డిబిఎంఎస్లో ఏంటంటే, సో బేసిక్గా మనం వాడే ఆ సాఫ్ట్వేర్లో ఒక పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో మనకి బేసిక్గా డేటాని ఎలా స్టోర్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఆ డీటెయిల్స్ అని మనకు క్లియర్గా ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో బేసిక్గా మీరు ఇలా డిబిఎంఎస్ గురించి ఇలా రాయొచ్చు. allows user to create, define and maintain a database. DBMS is a collection of programs that enables user to store, modify and extract info. సో దాని గురించి అప్లికేషన్స్, రైల్వే రిజర్వేషన్ సిస్టమ్, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, బ్యాంకింగ్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్, హోటల్ మేనేజ్మెంట్ అని ఇలా రాసి ఇఫ్ పాసిబుల్ కుదిరితే వీటిల్లో ఉన్న కన్స్ట్రెయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ ఆఫ్ మోర్ మార్క్స్ వెయిటేజ్, అంటే 10 మార్క్స్ 15 మార్క్స్లో ఉందంటే మనం వీటిల్లో అట్లీస్ట్ ఒక 2 అప్లికేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటి కన్స్ట్రెయిన్స్ ఏంటి, ప్రైమరీ కీ కన్స్ట్రెయిన్స్ ఏంటి, డేటాని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, యాక్చువల్గా ఆ థింగ్స్ అన్నిటిని మనము ఒక 2 అప్లికేషన్స్ ద్వారా వాటిలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. Whereas characteristics of a database management system, self-describing nature, it stores the description of a particular database, insertion between the programs and data, allows changing the data structures and storage organization without changing the data. Alter command use చేసి మనము డేటా టైప్స్ అవన్నీ చేంజ్ చేస్తాం. వేరేస్ ఆ డేటా రిమైన్స్ ది సేమ్. డేటా అనేది మనం ఎప్పుడు ముట్టుకోం, వాటి డేటా స్ట్రక్చర్స్ చేంజ్ చేసినా సరే. డేటా అబ్స్ట్రాక్షన్, మల్టిపుల్ వ్యూస్ ఆఫ్ డేటా, డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ అ డేటాబేస్ కెన్ బి పాసిబుల్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ అ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ concurrent access, recovery from crashes, duplication is not possible, data is always accurate. సో ఇదంతా వీటికి వచ్చేసి అడ్వాంటేజెస్. సో మీరు వచ్చేసి వాట్ ఈస్ డిబిఎంఎస్ లిస్ట్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్స్ అంటే మీరు ఇలా మెన్షన్ చేయొచ్చు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ఈఆర్ మోడల్? సో ఈఆర్ మోడల్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఇస్ నథింగ్ బట్ లాజికల్ వ్యూ ఆఫ్ అ డేటా, logical view of a data in a system. So model is used to represents the logical view of a system from the data perspective. So ER మోడల్లో మీకు వచ్చేసరికి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎంటిటీ, ఎంటిటీ టైప్, ఎంటిటీ సెట్. సో ఈ మూడింటిని మనము మెన్షన్ చేయగలిగితే ఈఆర్ మోడల్ కాన్సెప్ట్ని మనము పక్కాగా ఉన్నట్టు. సో ఇట్ మే బీ అన్ ఆబ్జెక్ట్ విత్ అ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఎంటిటీ టైప్ వచ్చేసి టైప్ ఆఫ్ ది ఎంటిటీ అంటే డేటా టైప్. వెరాజ్ ఎంటిటీ సెట్ వచ్చేసరికి సెట్ ఆఫ్ ఎంటిటీస్. Set of entities is an entity set. So E1 is an entity having an entity type student. E1 is an entity. E1 is an entity in an entity type student. E1 అనేవాడు ఒక స్టూడెంట్ in an entity set of school. స్కూల్లో E1 E2 E3 so on till E10 ఉంటాయి. సో బేసిక్గా E1 అనేవాడు ఒక స్టూడెంట్ in a particular entity set which is school. సో ఒక స్కూల్లో ఈవెన్ అనేది ఒక స్టూడెంట్. సో అలా మెన్షన్ చేయొచ్చు. రిలేషన్షిప్ టైప్, ఇట్ రిప్రజెంట్స్ ది అసోసియేషన్ బిట్వీన్ ది ఎంటిటీ టైప్స్. ఇన్ ఈఆర్ డయాగ్రామ్స్ రిలేషన్షిప్ ఇస్ రిప్రజెంటెడ్ విత్ ది డైమండ్, వేరస్ కనెక్షన్ ఇస్ రిప్రజెంటెడ్ విత్ ది లైన్స్. సో సెట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇస్ నోన్ యాజ్ అ రిలేషన్షిప్ సెట్. సో దీన్ని మీరు ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ మూడిటి ద్వారా మీరు ఒక డయాగ్రామ్ అనేది గీసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. Whereas degree of relationship, unary relationship, binary relationship, n entities relationship. Unary relationship, only one entity set participate in a relation. Binary relationship, 2 entity set participating in a relation. n entities relation, n entities participating in a relation. So a relation అనేది n entities మధ్యనైనా జరగచ్చు.
సో యూనరీ బైనరీ ఎన్ఎంటిటీస్ అనేవి బేసిక్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ మూడింటిని రాసి దీని గురించి చెప్పొచ్చు. సో డేటాబేస్ స్కీమా అండ్ DR2 రిలేషన్షిప్ మోడల్. సో డేటాబేస్ స్కీమా a skeleton structure that represents the logical view of entire database. It represents the data and its relations. It defines the entities and relationship among them. So database schema వచ్చేసరికి a skeleton structure that represents the logical view of entire database. It represents the data and its relations. It defines the entities and relationships among them. So physical database schema, it tells us about how the data is stored in a secondary memory. ఒక సెకండరీ మెమరీలో డేటా అనేది ఎలా స్టోర్ అయింది అనేది ఫిజికల్ డేటాబేస్ స్కీమా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లాజికల్ డేటాబేస్ స్కీమా ఇస్ నథింగ్ బట్ దిస్ ER డయాగ్రామ్. టేబుల్స్ ఎలా ఉన్నాయి, ఆ టేబుల్స్ కన్స్ట్రెయిన్స్ ఏంటి, వ్యూస్ ఆఫ్ ది కన్స్ట్రెయిన్స్ ఆర్ డిఫైన్డ్ హియర్. సో ER2 రిలేషన్షిప్ మోడల్ ఇది వన్ ఆఫ్ ది మేజర్ కాన్సెప్ట్. మీరు ఒక ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని టేబుల్ క్రియేషన్ అనేది వచ్చి ఉండాలి. సో అలా చేయటమే ER2 రిలేషన్షిప్ మోడల్. సో దేర్ ఆర్ సెవరల్ ప్రాసెస్ అండ్ algorithms for this conversion, but both automated and manual. So it mainly comprises of entity and its attributes, relationship among entities, defining attributes, help of primary key. So relationship among entities బట్టి మన టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో attributes బట్టి, whereas primary key బట్టి కూడా మనం అలా టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను. సో పర్సన్ ఐడి హ్యాస్ అ పాస్పోర్ట్ విత్ పాస్పోర్ట్ నెంబర్. సో పర్సన్ టేబుల్లో పర్సన్ ఐడి యాట్రిబ్యూట్ ఏదైనా రాయొచ్చు, నేమ్, అడ్రస్, వాటిల్లో ఏదైనా. సో అలా రిప్రజెంట్ చేయొచ్చు. వేరాస్ పాస్పోర్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ నెంబర్ విత్ అన్ యాట్రిబ్యూట్ నేమ్. సో పాస్పోర్ట్ నెంబర్, నేమ్ అలా మెన్షన్ చేయొచ్చు. Analyze a data model and mapping cardinalities. So entity is an real world object which have some attributes. Example, student is an entity in school. So data model and mapping cardinalities, relationship, logical association among entities is a relationship. Mapping cardinalities, one to one, one to many, many to one, many to many. So ఈ నాలుగిటిని మనం మెన్షన్ చేయగలగాలి. కస్టమర్ యాజ్ అ డ్రైవింగ్ లైసెన్స్, వన్ కస్టమర్ యాజ్ వన్ డ్రైవింగ్ లైసెన్స్. సో 1-to-1 రిలేషన్ అనేది వన్ కస్టమర్ హ్యాస్ వన్ లైసెన్స్ అని ఇలా మీరు మెన్షన్ చేయాలి. కస్టమర్కి ఇలా ఒక డ్రా చేసి డ్రైవింగ్ లైసెన్స్ కోటి హ్యాస్ అనే రిలేషన్ పెట్టి వన్ కస్టమర్ హ్యాస్ వన్ డ్రైవింగ్ లైసెన్స్, అలా 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. 1-to-1 వచ్చేసి వన్ ఎంప్లాయీ కెన్ మేనేజ్ ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్. వన్ ఎంప్లాయీ కెన్ మేనేజ్ ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్. సో ఎంప్లాయీకి ఇలా మెన్షన్ చేసి టీమ్కి ఇలా మెన్షన్ చేయాలి. రిలేషన్ ఇస్ మేనేజ్. సో వన్ ఎంప్లాయీ కెన్ మేనేజ్ ఎన్ టీమ్స్. మెనీ టు వన్. క్రెడిట్ కార్డ్ బిలాంగ్స్ టు కస్టమర్. సో వన్ కస్టమర్ కెన్ హ్యావ్ ఎన్ క్రెడిట్ కార్డ్స్. ఎన్ని బ్యాంక్స్లో క్రెడిట్ కార్డ్స్ అయినా ఒక కస్టమర్ యాక్సెస్ చేయగలడు. సో వన్ కస్టమర్ కెన్ హ్యావ్ ఎన్ క్రెడిట్ కార్డ్స్. దాన్ని రివర్స్లో రాయాలి. ఎన్ క్రెడిట్ కార్డ్స్ కెన్ బిలాంగ్ టు వన్ కస్టమర్. సో మెనీ టు మెనీ వచ్చేసరికి మెనీ కస్టమర్స్ బైస్ మెనీ ప్రొడక్ట్స్. అంటే ఒక కస్టమర్ కొన్న ప్రోడక్ట్ ఇంకొకరు కొనకూడదని రూల్ ఏం లేదు. అండ్ ఎంతమంది కస్టమర్స్ ఎన్ని ప్రోడక్ట్స్ అయినా పర్చేస్ చేయొచ్చు. సో మెనీ కస్టమర్స్ కెన్ బై మెనీ ప్రోడక్ట్స్. వేరాజ్ ఇది వచ్చేసి CO1లో బేసిక్ కాన్సెప్ట్స్. వేరే CO2లో వచ్చేసరికి డిఫైన్ DDL, DML, DCL అంటారు. సో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ టేబుల్స్, స్కీమాస్ అండ్ ఇండెక్సెస్, కన్స్ట్రెయిన్స్ ఇన్ అ డేటాబేస్. వేరాజ్ అ డేటా మ్యానిపులేటెడ్ లాంగ్వేజ్ వచ్చేసరికి యూజ్డ్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేటా ఇన్ అ పర్టికులర్ డేటాబేస్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ వచ్చేసరికి గ్రాంటింగ్ అండ్ రివోకింగ్ యూజర్ అండ్ యాక్సెస్ టు అ డేటాబేస్. వాటి కమాండ్స్ DDL కమాండ్స్. క్రియేట్ టేబుల్ నేమ్, ఇది మనకు తెలుసు. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అ న్యూ టేబుల్ ఇన్ అ SQL which contains the details of the table. Whereas alter, this command is used to add, delete or change the columns in an existing table. Truncate, to remove all the rows of the table. The structure will exist, but the structure will exist. Whereas DML commands insert into table name values value 1, value 2. Update table name, set column 1 is equal to value 1, column 2 is equal to value 2. DCL commands grant, revoke. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా అడిగితే వీటి గురించి ఇలా డిఫైన్ చేసి కంటెంట్ అనేది రాయాలి. whereas explain about key attributes. సో ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ, సూపర్ కీ, ఫారెన్ కీ, కాంపోజిట్ కీ, ఆల్టర్నేట్ కీ, యూనిక్ కీ. సో ఈ 7 కీస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బేసిక్గా ప్రైమరీ కీ వచ్చేసరికి ప్రైమరీ కీ మన అందరికీ తెలుసు. ప్రైమరీ కీ ఇస్ అ యూనిక్ కీ విచ్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై అ పర్టికులర్ రికార్డ్ ఇన్ అ టేబుల్. సో ఆ యూనిక్ కీని పట్టుకొని మనం డేటా అంతా గ్రాప్ చేయొచ్చు ఒక టేబుల్లో నుండి. దట్ ఈస్ ప్రైమరీ కీ. వేరే సూపర్ కీ ఇస్ అ సెట్ ఆఫ్ ఆల్ ద కీస్ విచ్ హెల్ప్ టు ఐడెంటిఫై ద రో ఇన్ అ టేబుల్ యూనిక్లీ.
ఆల్ కీస్ అన్నీ ఉండేది సూపర్ కీస్ అన్నీ ఒక సెట్లో ఉండేది సూపర్ కీ. క్యాండిడేట్ కీ ఐడెంటిఫైస్ ద రోస్ ఆఫ్ ది టేబుల్, ప్రైమరీ కీ సెలెక్టెడ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్ కీ అనేది ఏంటంటే హెడ్డింగ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి క్యాండిడేట్ కీస్ అన్నట్లు. సో అందులో ఏది మోస్ట్ ఇంపార్టెంటో దాన్ని ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో వేరేస్ ఆల్టర్నేట్ కీస్, ఆల్ ద కీస్ ఎక్సెప్ట్ ద ప్రైమరీ కీ ఆర్ known as the alternate keys. Foreign key is nothing but which is used to establish the relationship in between the two tables is known as a foreign key. Composite key is set of two or more attributes which help to identify the table is known as a composite key. So two or more attributes, one attribute to find out cheste adi primary key, two or more to find out cheste adi composite key. Unique key, it is a column which have one null value even though we can identify a table from this. సో ప్రైమరీ కీలో నల్ వాల్యూస్ అనేవి ఉండకూడదు, వేరేజ్ యూనిక్ కీలో అనేది ఒక సింగిల్ నల్ వాల్యూ ఉన్న మనం డేటా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ప్లెయిన్ ది ఇంటిగ్రిటీ కన్స్ట్రెయిన్స్. సో ఇంటిగ్రిటీ కన్స్ట్రెయిన్స్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ టాపిక్. ఇందులో కొన్ని టైప్స్ ఉంటాయి. ఇంటిగ్రిటీ కన్స్ట్రెయిన్స్ ఆర్ నథింగ్ బట్ ద రూల్స్ విచ్ వర్ used to maintain the quality of an information in a particular table. So it is used to guard against the damage to the database. Domain constraints. So domain constraints అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డొమైన్ కన్స్ట్రెయిన్స్ ఇస్ నథింగ్ బట్ ఒక పర్టికులర్ డేటా టైప్ని ఆ పర్టికులర్ కాలమ్కి డిఫైన్ చేసినప్పుడు ఆ డేటా టైప్ కాకుండా వేరే రాంగ్ డేటా టైప్ అనేది కనుక మనం మెన్షన్ చేస్తే సో దట్ ఈస్ అ డొమైన్ కన్స్ట్రెయింట్. సో డొమైన్ కన్స్ట్రెయింట్ అనేది రాంగ్ డేటా టైప్ మెన్షన్ చేస్తే అది డొమైన్ కన్స్ట్రెయింట్. డొమైన్ కన్స్ట్రెయింట్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ a valid set of values. Wrong data type shouldn't be mentioned. ఇక్కడ నేమ్ అనేది varchar వస్తే మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చాం. సో this is a wrong only character is required here. సో ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ కీ అని మనం ఏదైతే కాలమ్ని మనం కన్సిడర్ చేసామో ఆ కాలం మొత్తం ఖచ్చితంగా ఫిల్ అయి ఉండాలి, నల్ వాల్యూస్ అనేవి ఉండడానికి లేదు. సో ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ది స్టేట్స్ దట్ ది ప్రైమరీ కీ ఆఫ్ ఎ టేబుల్ కాంట్ బీ నల్. ఒక్క వాల్యూ కూడా నల్ అవ్వడానికి వీల్లేదు. సో ఖచ్చితంగా ప్రతిదీ ఫిల్ అయి ఉండాలి. సో దిస్ కాంట్ బీ ఎంప్టీ. వేరస్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. సో ఒక ఫారెన్ కీ ఒక టేబుల్ 1లో ఒక కాలమ్ని మనం ఫారెన్ కీ అని కన్సిడర్ చేసినప్పుడు టేబుల్ 2లో దాన్ని ప్రైమరీ కీగా కన్సిడర్ చేసినప్పుడు ఈ ఫారెన్ కీలో ఉన్న వాల్యూస్ ప్రతిదీ ఆ టేబుల్ 2లో ఉన్న ప్రైమరీ కీలోకి వాల్యూస్ అనేవి రావాలి. So basically referential integrity constraint if a foreign key in a table 1 refers to the primary key of a table 2, then every value of a foreign key must be available in the table 2. So adi referential integrity constraint. So key constraints is nothing but duplication in a primary key is not possible. So oka primary key lo oka value ichinapudu aa value ni malli repeat cheyadaniki kudaradu. So duplication is not possible, can't repeat the unique identity which is primary ID. వెరస్ నార్మలైజేషన్ ఇది CO3. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒకసారి జాయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా జాయిన్స్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ కాన్సెప్ట్. An SQL join statement is used to combine the data or rows from two or more tables based on common fields between them. So inner join, left join, right join, full join. So ila idoka whole table anukunte. So inner join is the inner join selects the rows from both the tables as long as the condition satisfies. So ikkada select table 1 column 1, select table 1 column 2, select table 2 column 1. From table 1 inner join table 2, table 1 first table. So ikkada manaki entante inner join వచ్చేసరికి రెండిటి మధ్యలో ఉన్న కామన్ ని పట్టుకొని మనము క్వైరీ అనేది రాస్తాం. సో బేసిక్గా కోర్స్ ఐడి నేమ్ ఏజ్. సో ఈ కోర్స్ ఐడి నేమ్ ఏజ్ నుంచి మన ఇన్నర్ జాయిన్ స్టూడెంట్ కోర్స్ ఆన్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ కోర్స్ ఇస్ రోల్ నెంబర్. సో బేసిక్గా ఇలా ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, అవుటర్ జాయిన్, రైట్ జాయిన్. సో బేసిక్గా జాయిన్స్ అనే కాన్సెప్ట్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ కాన్సెప్ట్. And their normalization, CO3 normalization. It is a technique to remove or reduce the redundancy from a table. So redundancy ante enti. So redundancy is nothing but duplication of values, repetition. So row level redundancy. So the repetition of a row in a particular table. So ఇది primary key, దీంట్లో ఈ ram అనే ఈ row వచ్చేసి మళ్ళీ రిపీట్ అయింది. So that's the reason we had involved the concept of the primary key. With the help of primary key, whole data is defined properly. So with the help of student ID, student name, age can be defined together. So that's the reason repetition of a row in a particular table can be removed. Column level redundancy, the repetition of a particular column. So basically ikkada vachesariki DBMS John adi
అంటే మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి, ఈ కాలం లెవెల్ రిడెండెన్సీ ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్ అనేవాడు మారుతారు కానీ చెప్పే ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎప్పుడు మారరు, బికాజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒకే ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ మనం ఏంటంటే ఏకి జాన్ అనే సరే, సికి జాన్ అనే సరే, డికి జాన్ అనే సరే, ఇట్ కాజెస్ 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్: ఇన్సర్షన్ అనాలమీ, డిలీషన్ అనాలమీ, అప్డేషన్ అనాలమీ. అంటే ఇప్పుడు ఇక్కడ మనం త్రీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. So insertion anomaly. Here we considered SID as a primary key. Without SID we can't proceed anything. So but now in the special we are having only course name without any student joining, which we can't జాయిన్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కోర్స్ డేటా అయితే ఖచ్చితంగా ఉంది, కానీ అందులో ప్రస్తుతానికి స్టూడెంట్ అయితే ఎవరు జాయిన్ అవ్వలేరు. సో దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ రిపిటేషన్ అనేది కుదరదు కాబట్టి. సో ఇక్కడ మనకి జస్ట్ కోర్స్ నేమ్ ఒక్కటి తెలుసు అంతే, ఇక్కడ ఫ్యాకల్టీ నేమ్ తెలియదు, స్టూడెంట్ ఐడి తెలియదు, స్టూడెంట్ నేమ్, అతను జాయినింగ్ డీటెయిల్స్ అవేమీ తెలియవు. సో మనం ఈ ఇన్సర్షన్ అనాలమీలో ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం ఓన్లీ ఇన్ స్పెషల్ కేసెస్. డిలీషన్ అనాలమీ, ఇఫ్ యూ ట్రై టు రిమూవ్ ద డీటెయిల్స్ ఆఫ్ అ స్టూడెంట్ విత్ రెస్పెక్ట్ టు హిస్ రోల్ నెంబర్, then the additional info course details also getting deleted. If that course is taken by only one student, then we can't recover the course details back. ఇక్కడ మనం చూసినట్టయితే జావా బాబ్ అనే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బి అనే స్టూడెంట్కి. సో బి అనే స్టూడెంట్ టీసీ తీసుకుని వెళ్ళిపోయారంటే ఈ జావా బాబ్ అనేది కూడా కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది డేటా, విచ్ ఇన్ డీటెయిల్ మన కాలేజ్లో అసలు జావా అనే సబ్జెక్టే టీచ్ చేయట్లేదు అన్నట్లుగా అయిపోతుంది. సో డిలీషన్ అనాలమీ అనేది అలా ఫేస్ చేస్తాం ఇన్ సమ్ స్పెషల్ కేసెస్. అప్డేషన్ అనాలమీ, if we need to update the name of the student which is unique, it is possible, but if we try to change the name of the faculty which is repeated many times, then we need to update in every place where it is repeated. సో ఇక్కడ మనం ఏబిసిడి అని 4 different స్టూడెంట్స్లో ఉన్న నేమ్స్ అనేవి చేంజ్ చేయడం చాలా ఈజీ. వేరేజ్ ఈ 4 స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్న వాళ్ళలో 3కి జాన్ అనే సార్ టీచ్ చేస్తారు. సో జాన్ అనే ఆయన వెళ్ళిపోయి వేరే ఇంకొక రామ్ అనే సార్ వచ్చారంటే, సో జాన్ ప్లేస్లో రామ్ అనేది ప్రతి దాంట్లో మళ్ళీ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో రిపిటేషన్ వల్ల అప్డేషన్ అనాలమీ అనేది ఇలా ఫేస్ చేయొచ్చు. సో వేరేజ్ నార్మలైజేషన్ వచ్చేసరికి డివిజన్ ఆఫ్ ఎ సింగిల్ టేబుల్ ఇంటూ పార్ట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ ఐడితో స్టూడెంట్ నేమ్, సిఐడితో సి నేమ్, ఫ్యాకల్టీ ఐడితో ఫ్యాకల్టీ నేమ్, కోర్స్ ఐడితో కోర్స్ నేమ్. ఇఫ్ యూ డివైడ్ దట్ సింగిల్ టేబుల్ ఇంటూ పార్ట్స్, దెన్ వీ కెన్ డూ వాట్ ఎవర్ ఇండివిజువల్లీ వితౌట్ టచింగ్ అదర్ కాంపోనెంట్స్. సో ఇండివిజువల్గా ఈచ్ టేబుల్ని డివైడ్ చేసుకుంటూ వాటి మధ్యలో రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటూ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటా అప్డేషన్ కానీ డిలీషన్ కానీ చేసుకోవచ్చు. సో టైప్స్ ఆఫ్ నార్మల్ ఫార్మ్స్. ఫస్ట్ నార్మల్ ఫార్మ్, నో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ ఇస్ పాసిబుల్, ఓన్లీ సింగిల్ వాల్యూడ్. అంటే ఇక్కడ C++ అనేది C++గా డివైడ్ చేయొచ్చు. సో నార్మల్ ఫార్మ్స్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను, లేదంటే ఈ నోట్స్ రిఫర్ చేయండి, నేను కొంచెం నార్మల్గా రాశాను నోట్స్. థర్డ్ నార్మల్ ఫార్మ్ క్యాండిడేట్ కీ గురించి తెలుసుకుంటే BCNFని రాయొచ్చు. BCNF నుండి 4th నార్మల్ ఫార్మ్, వేరాస్ 4th నార్మల్ ఫార్మ్ నుండి 5th నార్మల్ ఫార్మ్. అలానే లాస్ట్కి ఇంట్రడక్షన్ టు ట్రాన్సాక్షన్ కాంకరెన్సీ. సో రీడ్, రైట్, కమిట్, సెట్ ఆఫ్ ఆపరేషన్స్ యూజ్ టు పర్ఫార్మ్ ఎ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్స్. ఈ 3 ఆపరేషన్స్ వల్లే ఏ వర్క్ అయినా కంప్లీట్గా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ మనం చెప్పొచ్చు. సో మెజర్స్ ఆఫ్ ఎ క్వైరీ కాస్ట్, డిస్క్ యాక్సెస్ టైమ్, CPU సైకిల్స్, ట్రాన్సిస్ట్ టైమ్ ఇన్ ద నెట్వర్క్. సో క్వైరీ కాస్ట్ అనేది ఈ 3 బేసెస్ వల్ల మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ సీక్స్, నెంబర్ ఆఫ్ బ్లాక్ రీడ్స్, నెంబర్ ఆఫ్ బ్లాక్ రైట్స్. సో ఈ డేటా అంతా ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాను నేను ఈ నోట్స్లో. ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 బ్లాక్ టైమ్ ఫర్ 1 సీక్. కర్సర్ ట్రిగ్గర్ గురించి రాయాలి. ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ ఆటోమేటికలీ క్రియేట్స్ when select statements are executed, need to be defined by the user, capable of fetching a single row at a time, capable of fetching multiple rows, provides less control to user, provides more control to user, less efficient, more efficient. అలా రాయాలి. సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ SQL, మిమ్మల్ని ఇలా క్వశ్చన్స్ కూడా అడుగుతారు మేబీ ఒక కోడ్ రాయమని. డిక్లేర్, బిగిన్, ఎండ్. సో ఇక్కడ నేను వచ్చేసరికి A అనే నెంబర్, B అనే నెంబర్, C అనే నెంబర్, సమ్ ఆఫ్ 3 అనేది ఒక నెంబర్, యావరేజ్ ఆఫ్ 3 అనేది ఒక నెంబర్, సమ్ ఆఫ్ 3 యావరేజ్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా రిజల్ట్ అనేది ప్రింట్అవుట్ చేస్తాను. ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్, కానీ మీ కొంచెం కాంప్లెక్స్గా అడిగితే అడగచ్చు. ఫైల్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి డేటాబేస్ ఇస్ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ రికార్డ్స్. సో బేసిక్గా సీక్వెన్షియల్ బాక్సెస్, కంటిగ్యూస్. ఫైల్ ఆర్గనైజేషన్, డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ హార్డ్ డిస్క్,
searching record in a hard disk, how to delete or insert record in a hard disk with efficient manner. Blocks in RAM are logical entities, blocks in hard disk are physical entities. సో ఈ డేటా అంతా నేను క్లియర్గా ఈ నోట్స్లో రాశాను. స్పాండ్ అండ్ అన్స్పాండ్, అ సింగిల్ రికార్డ్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ మల్టిపుల్ బ్లాక్స్, సింగిల్ రికార్డ్ ఆల్వేస్ ప్లేస్డ్ ఇన్ అ వన్ బ్లాక్. సో స్పాండ్లో ఏంటంటే ఒకవేళ ఒక డేటా అనేది హాఫే పట్టిందంటే మిగతా హాఫ్ తీసుకెళ్ళి నెక్స్ట్ బ్లాక్లో ఇన్సర్ట్ చేస్తాం. దీనివల్ల మనకి ర్యామ్కి 2 డిస్క్ బ్లాక్స్ రీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాని బదులు అది క్వైరీ కాస్ట్ని పెంచేస్తుంది. సో అలా పెంచకుండా అన్స్పాండ్లో ఏం చేస్తామంటే, సో ఈ స్పేస్ని ఇలానే ఖాళీగా వదిలేసి దాని నెక్స్ట్ స్పేస్లో మనం డేటా అనేది ఫిల్ చేస్తాం. సో అన్స్పాండ్ స్పాండ్ అంటే అది. ఆర్గనైజ్ రికార్డ్ ఇన్ అ ఫైల్, అన్సార్టెడ్ సార్టెడ్ ఆర్డర్. A record can be placed anywhere, searching is more complex. Sorted order based on S number in an order. Timestamp ordering protocol. So timestamp ordering protocol is nothing but ascending order. First ఏదైతే వస్తుందో సో ఆ ప్రాసెసే ఫస్ట్ కంప్లీట్ చేయాలనేది ఈ టైమ్ స్టాంప్ ఆర్డరింగ్ ప్రోటోకాల్ యొక్క మెయిన్ ప్రయారిటీ. సో ప్రయారిటీ ఫర్ ద ఓల్డర్ ట్రాన్సాక్షన్ ఇస్ హయ్యర్. వెదర్ ఈ ప్రయారిటీ అనేది ఎమర్జెన్సీయా కాదా అనేది దానికి అనవసరం. ఫస్ట్ ఏదైతే వస్తుందో టైమ్ స్టాంప్ ఆర్డరింగ్లోకి ఆర్డర్లో ఉన్నట్టుగా అది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్ ఎన్ష్యూర్స్ సీరియలైజబిలిటీ, నో ట్రాన్సాక్షన్ అబవ్ వెయిట్స్, షెడ్యూల్ మే నాట్ బి రికవరబుల్. Difference between shared lock and exclusive lock. Lock mode is read only. This is read and as well as write. It can be placed, it doesn't have exclusive lock prior. It is placed if it doesn't have any locks, prevents others from updating, prevents others from read and write. So two-phase locking, growing phase, shrinking phase. దీని గురించి కూడా తెలుసుకోవాలి. సో B tree is nothing but a normal B tree data structures మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో చదువుకున్న బీ ట్రీయే. వెరాస్ బీ ప్లస్ ట్రీ. సో ఓకే, బీ ట్రీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బీ ట్రీ వచ్చేసరికి మెయిన్ రూట్ నుండి లీఫ్, మెయిన్ రూట్లో నుండి సబ్ రూట్ నుండి లీఫ్ వస్తుంది కదా. సో ఆ లీఫ్కి బ్లాక్ పాయింటర్, కీ పాయింటర్, బ్లాక్ పాయింటర్, కీ పాయింటర్, బ్లాక్ పాయింటర్, కీ పాయింటర్ అలా రిప్రజెంట్ అయి ఉంటాయి. వేరేస్ బీ ప్లస్ ట్రీ వచ్చేసరికి రూట్ నుంచి సబ్ రూట్ నుండి లీఫ్లో మాత్రమే ఇలా డేటా అనేది ఉంటుంది. వేరాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ డేటా స్ట్రక్చర్ అన్నట్టు. సో అదొక ఎలా అంటే ఒక లింక్డ్ లిస్ట్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది బీ ప్లస్ ట్రీలో. సో ఇంటిగ్రల్ నోడ్ లింక్డ్ లిస్ట్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది లీఫ్ అనేది. సో లాస్ట్కి లీఫ్ అనేది ఎప్పుడైనా లార్జ్ అవుతుంది. సో బీ ట్రీ బీ ప్లస్ ట్రీ యొక్క డిఫరెన్సెస్. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ అ లీఫ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ నోడ్స్. డేటా ఈజ్ స్టోర్డ్ ఓన్లీ ఇన్ అ లీఫ్ నోడ్. Searching is slower, searching is easier, no redundant search key present, redundant search keys may present. Leaf nodes are not linked, leaf nodes together like a linked list. Acid properties, atomicity, consistency, isolation, durability. Only once entire transaction. So ఇక్కడ అటామిసిటీ అనేది ఓన్లీ వన్స్, ఎంటైర్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు వేరే వర్క్ అనేది జరగదు. కన్సిస్టెన్సీ, డేటా మస్ట్ బీ కన్సిస్టెంట్. ఐసోలేషన్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అక్కర్స్ ఇండిపెండెంట్లీ. డ్యూరబిలిటీ, చేంజెస్ ఆఫ్ అ సక్సెస్ ట్రాన్సాక్షన్ అక్కర్స్ ఈవెన్ ఇఫ్ సిస్టమ్ ఫెయిల్యూర్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. థియరీ ఓరియంటెడ్గా వెళ్తే మ్యాక్సిమం ఇది కవర్ చేయొచ్చు. సో బేసిక్గా డిబిఎంఎస్ వచ్చేసరికి ఓవరాల్ ప్రిపరేషన్ ఇలా వర్కౌట్ చేయొచ్చు. వేరే సిఆర్ డయాగ్రామ్స్, ఇంకా ఎస్క్యూఎల్ కమాండ్స్, వేరే ఆల్గోరిథమ్స్, కోడ్స్ అంటే చాలా ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా. సో ఇవి బేసిక్ అన్నట్లు. సో ఇవి సమ్ ఆఫ్ ది బేసిక్ థింగ్స్. ఈ నోట్స్ లింక్ నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. యూ గైస్ కెన్ యాక్సెస్ దిస్ అండ్ ఐ థింక్ దిస్ మైట్ హ్యావ్ బ్రాట్ సమ్ సెన్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వర్క్సాఫ్ట్ కాలేజ్. ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.